మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నానంటూ మోహన్ బాబు ఈ లేఖలో పేర్కొన్నారు. తన కుటుంబ సమస్య పెద్దదిగా మారి జర్నలిస్టులపై దాడి వరకు వెళ్లడం బాధాకరమన్నారు మోహన్ బాబు. ఘటన జరిగిన తర్వాత 48 గంటల పాటు ఆసుపత్రిలో ఉండడం వల్ల వెంటనే స్పందించలేకపోయానంటూ మోహన్ బాబు చెప్తున్నారు. మొత్తం మీద మీడియాపై మోహన్ బాబు తన ఇంటి వద్ద సహనం కోల్పోయి చిందులేయడం, ఏకంగా మీడియా ప్రతినిధులపై దాడి చేయడం సంచలనం రేపింది. మోహన్ బాబు చేసిన ఈ ఘటనతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్ట్ సంఘాలు ఆయనపై విరుచుకుపడ్డాయి. మోహన్ బాబు చేసిన చర్యలను ఖండిస్తూ జర్నలిస్ట్ సంఘాలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన చేపట్టాయి. దీనిపై అటు రాజకీయ పార్టీ నాయకులు కూడా ఖండించారు. జర్నలిస్టులపై దాడిని నిరసిస్తూ మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబుపై తొలుత సెక్షన్ 118 కింద కేసు నమోదైన తర్వాత ఒత్తిడి పెరగడంతో హత్యాయత్నం కింద సెక్షన్ 109 BNS ప్రకారం ఆయనపై కేసు కూడా నమోదైన సంగతి తెలిసిందే. అయితే రాచకొండ సిపి ఆయన్ను తన ఎదుట సంజాయిషి ఇచ్చేందుకు హాజరు కావాలంటూ చేసిన ప్రయత్నాన్ని కూడా మోహన్ బాబు తప్పించుకున్నారు. హైకోర్టుకు వెళ్లారు. పోలీసులపై హాజరయ్యేందుకు ఆయన మినహాయింపు కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి కోర్టు కూడా ఓకే చెప్పింది. అయినప్పటికీ ఆయన కొడుకులు ఇద్దరు సిపి ముందు హాజరై ఓ లెటర్ ఇచ్చారు. ఇకపై గొడవలు చేయమంటూ వాళ్ళిద్దరు కూడా లేఖలు ఇచ్చారు. బట్ మోహన్ బాబు ఈ ఘటన జరిగిన తర్వాత, మీడియాపై దాడి ఘటన తర్వాత ఆయన బీపీ పెరగడంతో కాంటినెంటల్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. 2 రోజుల పాటు ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. మోహన్ బాబు దాడి తర్వాత ఏకంగా మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై మైకులు లాక్కొని అదే మైకులతో దాడి చేయడం, ఓ రిపోర్టర్కు తలపై తీవ్ర గాయమవడం, అతనికి సర్జరీ కూడా చిన్నపాటి సర్జరీ కూడా మైనర్ సర్జరీ అవడంతో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడిని అందరూ ఖండించిన పరిస్థితి. మోహన్ బాబు దురుసు ప్రవర్తన, మోహన్ బాబు మీడియాపై చేసిన దాడి అంతా కూడా ఖండించిన పరిస్థితి చూసాం. సో మీడియాపై దాడి ఘటనకు మోహన్ బాబు తర్వాత సారీ చెప్పారు. మీడియాకు సారీ చెప్తూ మోహన్ బాబు ఓ లెటర్ అయితే రిలీజ్ చేశారు. దాడిలో గాయాలైన జర్నలిస్టుకు, ఆయన కుటుంబానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చారు. తన కుటుంబ సమస్య పెద్దదిగా మారి జర్నలిస్టులపై దాడి వరకు వెళ్ళడం బాధాకరమంటున్నారు మోహన్ బాబు. ఘటన జరిగిన తర్వాత 48 గంటల పాటు ఆసుపత్రిలో ఉండడం వల్ల వెంటనే స్పందించలేకపోయినట్టు మోహన్ బాబు ఈ లేఖలో పేర్కొంటున్నారు. మా కరెస్పాండెంట్ రవిచంద్ర జనయర్. రవిచంద్ర, మోహన్ బాబు ఎట్టకేలకు దిగొచ్చినట్టుగా కనబడుతుంది. మీడియా ప్రతినిధులపై జరిగిన దాడికి క్షమాపణ చెప్తూ ఆయన లేఖను రిలీజ్ చేశారు. సో మోహన్ బాబు ఎలాంటి క్షమాపణలు కోరుతున్నారు? మీడియాకి ఆయన ఏ రకంగా సారీ చెప్తున్నారు? గత 5 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము. మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవలు, ఆ తర్వాత గేట్లు బద్దలు కొట్టుకొని మంచు మనోజ్ ఇంట్లోకి ప్రవేశించిన తరుణంలో మనోజ్ వెళ్ళిన తర్వాత మీడియా అంతా కూడా లోపలికి వెళ్ళటం జరిగింది కవర్ చేయడానికి. ఆ క్షణంలో వాళ్ళని అడ్డుకునే క్రమంలో మోహన్ బాబు జర్నలిస్ట్ దగ్గర ఉన్న మైక్ ను లాక్కొని తనపై దాడి చేయటం, అతనికి గాయాలు అవటం, హాస్పిటల్లో చికిత్స చేస్తున్నాడు. ఈ మీడియాపై దాడిని జర్నలిస్ట్ సంఘాలు, అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు కావచ్చు, మా పెద్దలందరూ కూడా దాన్ని వ్యతిరేకించి ఆక్షేపించిన తరుణంలో మోహన్ బాబు ఎటకెలకు దిగొద్దని చెప్పుకోవాలి. అలాగే పోలీసుల నుంచి కూడా గట్టిగా తన కొడుకులు ఇద్దరికి కూడా వ్యక్తిగతంగా హాజరవ్వాలని నోటీసులు రావటం, వాళ్ళు వెళ్లి సిపి దగ్గర ఈ క్రమశిక్షణతో ఉంటామని మాటిచ్చి రావటం జరిగింది. అలాగే మోహన్ బాబుకు కూడా వ్యక్తిగతంగా హాజరు కమ్మని సిపి కోరిన విధానంలో ఆయన అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అవటం, ఆ తర్వాత హైకోర్టులో పిటిషన్ వేసి వ్యక్తిగత హాజరుకు మినహాయింపు పొందటం అనేది మనం చూసాము. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మోహన్ బాబు ఒక ఆడియో మెసేజ్ ని రిలీజ్ చేయడం జరిగింది. అందులో దాడి జరిగిన సంఘటనని ఆయన వివరించారు. నేను కొంత సహనం కోల్పోయాను. నా ఇంట్లోకి అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టుకొని మీడియా ఎంటర్ అవ్వటం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆయన మీడియాని తప్పుపట్టిన విధానాన్ని మనం చూసాము. మీడియా వాళ్ళు తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చారు, మీ ఇంట్లోకి ఎవరైనా వస్తే మీరు సహిస్తారా అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అలాగే మైక్ తీసుకొని నా నౌతి దగ్గర పెట్టాడు, నాకు కంటికి గాయమైంది, అదే ఇంకొంచెం ఎక్కువగా కంటికి తగిలుంటే నాకు కన్ను పోయేది, అప్పుడు నేను వాళ్ళ మీద కేసు పెట్టాల్సి వచ్చేది అంటూ కూడా ఆయన పేర్కొనటం జరిగింది. నిన్న విడుదల చేసిన ఆడియో మెసేజ్ లో అయితే మీడియాదే తప్పు, జరిగిన సంఘటన దురదృష్టకరం,
నేను కూడా విచారం వ్యక్తం చేస్తున్నాను అని చెప్పారు తప్పితే ఈ రోజు విడుదల చేసిన లెటర్ లో డైరెక్ట్ గా ఆ జర్నలిస్ట్ పనిచేస్తున్న సంస్థకు అడ్రస్ చేస్తూ ఆయన ఒక లెటర్ అయితే రాయటం జరిగింది. మేనేజ్మెంట్ కు అలాగే ఎడిటర్ ఇన్ చీఫ్ కు అడ్రస్ చేస్తూ నేను బేషరతుగా క్షమాపణలు చెప్తున్నాను జరిగిన దాడి పట్ల అంటూ ఆయన పేర్కొనటం నిజంగా కొంత మార్పు వచ్చింది ఆయన ఆలోచన ధోరణిలో. ఆయన జరిగిన దానికి బాధపడుతున్నారు, అలాగే డైరెక్ట్ గా క్షమాపణలు కోరుతున్నాను అని చెప్పడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఆయనపై బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు కూడా నమోదు అవటం జరిగింది. ఖచ్చితంగా ఈ దాడిని అందరూ కూడా వీడియో ప్రూఫ్ ఉంది కాబట్టి ఇది న్యాయపరంగా కూడా తనకి చిక్కులు తెచ్చిపెట్టింది కాబట్టి ఆయన ఈ రోజు డైరెక్ట్ గా గాయపడిన జర్నలిస్ట్ కి ఆయన కుటుంబానికి అలాగే ఆ సంస్థకు కూడా క్షమాపణలు చెప్తూ ఒక లేఖ అయితే విడుదల చేశారు. రామ్ రైట్, ఎస్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో మొత్తం మీద మీడియా వాళ్ళు 4 రోజులుగా తన ఇంటి దగ్గర వ్యాన్లు పెట్టుకొని తన ఇంటి విషయాలను, ఇంటి గుట్టును చిలువలు పలువలుగా చేసి చూపిస్తున్నారని, ఇంతకీ తన ఇంటికి వచ్చింది మీడియా ప్రతినిధుల లేక తనపై పగ ద్వేషాలతో ఉన్న వేరే వ్యక్తుల తనకేం తెలుస్తుందంటూ మోహన్ బాబు చెప్తున్నారు. ఇక ఆ వ్యక్తి అందరికీ తాను నమస్కారం పెట్టానని అయినా చెప్పినా వినకుండా అతనిపై మైక్ పెట్టాడంటున్నాడు. వాస్తవానికి అలా చేయడంతో తన కన్ను పోయేదని తప్పించుకున్నానంటూ మైకు లాక్కోవడం, తనపై కేకలేయడంతో ఘర్షణ జరిగిందంటున్నారు. తాను కొట్టిన దెబ్బ అతనికి తగిలిందని, తన చేతిలో గాయపడిన వ్యక్తి గురించి హృదయపూర్వకంగా ఎంతో బాధపడుతున్నాను, ఆ వ్యక్తి గురించి నేను చింతిస్తున్నాను అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఆ దాడిలో తాను కూడా ఆసుపత్రిలో చేరాను, దాడి తర్వాత నిజ జీవితంలో నటించాల్సిన అవసరం లేదు, నేను ధైర్యం, సాహసం, నీతి, న్యాయంగా, ధర్మంగా బ్రతుకుతానంటూ మోహన్ బాబు ఒక ఆడియో కూడా రిలీజ్ చేశారు. మోహన్ బాబు ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుంది, సో పాపులారిటీ ఉన్న వాళ్ళం కాబట్టి కొంతమంది ఉన్నవి లేని చెప్తూ మాపై లేనిపోని వార్తలు రాస్తున్నారంటూ కొంత సహనం కోల్పోయిన మాట వాస్తవమే. బట్ క్షమాపణ చెప్తున్నాను హృదయపూర్వకంగా అంటూ ఆయన ఒక ఆడియో రిలీజ్ చేశారు అండ్ అలాగే ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. ఆ జర్నలిస్ట్కు వ్యక్తిగతంగా క్షమాపణ చెప్తూ ఆ లెటర్ కూడా రిలీజ్ చేశారు. మొత్తం మీద మోహన్ బాబు మీడియా ప్రతినిధులకైతే సారీ చెప్పారు, కొంత తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఆసుపత్రిలో ఉండడం వల్ల వెంటనే స్పందించలేకపోయినట్టు మోహన్ బాబు ఈ లేఖలో పేర్కొన్నారు.